పసుపు ఎర్రచనున్న కొనుగోలు విషయంలో ప్రభుత్వం నియంత్రణ సరిగ్గా లేదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాడాల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని కాంగ్రెస్ భవన్లో ఉపాధ్యక్షుడు తహర్బిన్ తో కలిసి అధికారుల తీరుపై ఫిర్యాదు. మార్కెట్కు వచ్చిన పసుపును వారం రోజులుగా తూకం వేయకపోవడంతో రైతులు మార్కెట్ గేట్లకు తాళం వేసి ప్రభుత్వంపై అధికారులపై ఒత్తిడి తేవటం వల్లనే మార్కెట్ కార్యక్రమాలు మొదలయ్యాయని అన్నారు. గేట్లకు తాళాలేసి ప్రభుత్వం పైన అధికారుల పైన ప్రెషర్ చేస్తే తప్ప నిన్నటి నుండి తూకం వేయడం స్టార్ట్ కాలేదనే విషయాన్ని ప్రజలు గమనించవలసింది. అంతేకాకుండా ఎర్రజొన్నల విషయంలో దళారులు యూనిటీ కావడంతో 4,000 పై చిలుకున్నటువంటి ధర ఈ రోజు మళ్ళీ 3,500 రూపాయలు రావడం జరిగింది. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవసాయ కొనుగోళ్లకు సంబంధించినటువంటి పరిస్థితుల పైన గత 2 రోజులు పసుపు కొనుగోలు విషయంలో, అదే విధంగా ఎర్రజొన్నల విషయంలో ఈ ప్రభుత్వం యొక్క నియంత్రణ ఎటు లేదనే విషయాన్ని